అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీ ఎంపీ ఎమ్మెల్యేకి అనుకూలంగా అధికారులకు కింద స్థాయి అనుకోవాలి, పై స్థాయి అధికారులకు తెలియకుండా కింద స్థాయి అధికారులు కింద స్థాయి పోలీసులో ఆ రకంగా వ్యవహరించే అవకాశం ఉంది, వాళ్ళు మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా పట్టించుకోండి అని వాళ్ళు విన్నవించాను. 2 రోజుల్లో సమాచారం ఇస్తాను. మేము కూడా మా కార్యకర్తల దగ్గర సమాచారం తీసుకుని వారికి కూడా ఇస్తాం. ఎన్నికలు సజావుగా జరిగితే 100కు 100% ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఎందుకంటే కింద స్థాయి ఎవరైతే అధికారులు ఉన్నారో, కింద స్థాయి పోలీసు ఎవరైతే ఈ రకంగా మ్యానిపులేట్ చేస్తున్నారో వాళ్ళకి హెచ్చరిస్తా ఉన్నాను నేను. అయ్యా 23 రోజుల్లో ఉమ్మడి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాబోతా ఉంది. ఆదోని ఎమ్మెల్యేగా నేను గెలవబోతా ఉన్నారు. దయచేసి ఇట్లాంటి తప్పుడు పనులు చేయకండి, ఇరుక్కుంటారు మీరు. అధికారంలో ఈ రోజు ఉన్నాడు ఎమ్మెల్యే అని ఆయనకు అనుకూలంగా మీరు ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తే 23 రోజుల తర్వాత ఆయన ఎమ్మెల్యే కాకుండా పోతాను, నేను ఎమ్మెల్యే అవుతాను. అప్పుడు మీరేం చేస్తారు ఆలోచన చేయండి. ఏ అధికారి కూడా, ఏ కింద స్థాయి పోలీసులు ఎవరు కూడాను అది వాళ్ళు వచ్చినా మేము వచ్చే అధికారానికి తొత్తులుగా ఉండరాదు అని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. ప్రజాస్వామ్యానికి అత్యంత విలువనిచ్చే వ్యక్తిని నేను. కాబట్టి ఇలా జరగకూడదని, ఎన్నికలు శాంతియుతంగా జరగాలని, క్లిష్టమైనటువంటి లేదా ఇబ్బంది కలిగేటువంటి పోలింగ్ బూత్లు ముందుగా గుర్తిస్తే వాటిలో అదనపు భద్రత పెట్టుకోవాలని కూడా రిక్వెస్ట్ చేశాను. దాన్ని కూడా ఆ సమాచారం కూడా ఇస్తామంటున్నారు. వీటిలన్నింటినీ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎన్నికల్లో తప్పనిసరిగా విజయాన్ని సాధిస్తాం. చాలా సింపుల్గా వచ్చి నామినేషన్ వేస్తాం కదా మీరు, ఎటువంటి హంగామా చేయకుండా సాధారణంగా వచ్చి నామినేషన్ చేయడంలో అంతరం అలా చేయకూడదు, సింపుల్గా రాకూడదా, సింపుల్గా నామినేషన్ వేయకూడదు. మరోసారి చేస్తారని మళ్ళీ ఉన్నాయి, మరోసారి అంటే మళ్ళీ చెప్తాం. బైండవర్ కేసులో 6,133 మంది బైండవర్ కేసు వాళ్ళంతా ఎస్పీ దృష్టి తీసుకుంటే కరెక్ట్గానే చేసినామని చెప్తున్నారు. మీరు చూస్తే పోలీసు అధికారులు వైఫల్యమని చెప్తున్నారు. ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత మీ దాకా వస్తే, మా దాకా వస్తే ప్రజలకు ఓపెన్గా చెప్తే ఏ పార్టీ నుంచి ఎన్ని బైండ్ ఓవర్ కేసులు పెట్టారని చెప్తే అన్నీ ట్రాన్స్పరెంట్గా ఉంటే మంచిది కదా. ఇదే దీన్ని దాచిపెట్టేది ఏముంది? నిజంగా మీరు వాళ్ళు చెప్పినట్టుగా అందరి మీద పెట్టినారంటే వెరీ గుడ్. లేదా అట్లా కాదని తెలిస్తే మీరు పత్రికల్లో రాయండి, మేము ఎలక్షన్ కమిషన్